ప్రజలు ప్రశ్నించేటప్పుడు నేను ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాను? అమ్మా ఎందుకు? ఎందుకంటే నేను నమ్ముతున్నాను ఇది నిజమైన సత్యం. ఇక్కడ సాధించడానికి ప్రయత్నిస్తున్న దానిని నేను నమ్ముతున్నాను. అలాగే మన సీఈఓ పైన వ్యాపారంపై కన్నా ఎక్కువగా నేను నమ్మకం పెట్టుకున్నాను. ఆయన నాకు కన్నా చాలా ఎక్కువ తెలుసు అని నేను నమ్ముతున్నాను. అదే కారణంగా నేను మొదట ఈ వ్యాపారంలో చేరాను. ఎందుకంటే నేను అందరికీ సులభంగా అర్థమయ్యే అనేక విధాలుగా ఉపయోగపడే అమ్మడానికి ఉత్పత్తులు ఉన్న వ్యాపారంలో ఉండాలని కోరుకున్నాను. అదే నాకు మొదటి ఆకర్షణ. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటంటే, చాలా మంది నన్ను అడిగారు, మనకు కొత్తదాన్ని ఎందుకు తీసుకురావాలి? మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించుకుని దానితో ఏదైనా చేయలేమా అని. మనం ఇప్పటికే చాలా ఉత్పత్తులు, సేవలను ప్రయత్నించాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తదాన్ని తీసుకురావడం అర్థం కావడం లేదు. మన దగ్గర చాలా బాగా పనిచేసే ఎకోసిస్టమ్ ఉంది. మనం చాలా ప్రకటనలు చేశాం, ఇవన్నీ చేశాం. నాకు ఈ ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నది రీలాంచ్ గురించి, సరేనా? వ్యాపారాలు ఎందుకు తరచుగా రీలాంచ్ చేస్తాయో దాని వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక బ్రాండ్ రీలాంచ్ లేదా పూర్తిగా కొత్త రీలాంచ్ అనేది వ్యూహాత్మక ప్రక్రియ. ఇది కంపెనీ బ్రాండ్ను తిరిగి ఆవిష్కరించి అభివృద్ధి చెందుతున్న లక్ష్యాలు, విలువలు, కొత్తగా లక్ష్యంగా పెట్టుకున్న మార్కెట్లకు అనుగుణంగా మళ్ళీ స్థిరపరిచే విధంగా ఉంటుంది. ఒకసారి ఆ ఒక్క పదబంధాన్ని గురించి ఆలోచించండి, సరేనా? నేను ఇంకేమి చెప్పినా సరే, ఆ కొన్ని విషయాలను మాత్రమే ఆలోచించినా కొత్తగా ప్రారంభిస్తున్న వ్యాపారంలో రీలాంచ్ చేయడం ఎంత అర్థవంతంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. అందువల్ల ఆ కొన్ని విషయాలను మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు మనం ఎంతకాలంగా ఆఫ్లైన్లో ఉన్నాం ఇప్పటివరకు? 7 నెలలు, 8 నెలలు, గత సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభం నుండి. ఆ సమయంలో చాలా విషయాలు జరిగాయి. సాంకేతికత అమితంగా ముందుకు వెళ్ళింది. అందుకు ముందు ఉన్న సమస్యల వల్ల అది కంటే ఎక్కువ కాలం కూడా. కానీ ఆ విరామ క్షణం నుండి మొదలు పెడదాం. అప్పుడు అష్ముఫారెహ్ చెప్పారు, ఇంతే. మనం అన్నీ సరిచేస్తాం, తర్వాత కొత్తగా ఏదో చేస్తాం. మళ్ళీ మనం విజయవంతంగా ఉండాలంటే నా మాటలు గుర్తుంచుకోండి. మనం విజయవంతంగా ఉన్నాం. మనం మొదటిసారి ఓతో ప్రారంభించినప్పుడు, తలుపులు తెరిచినప్పుడు ఎంత వేగంగా విషయాలు జరిగాయో మనందరం చూసాం. వచ్చిన ప్రజల సంఖ్య, కొనుగోలు చేసిన వారి సంఖ్య అన్ని రకాల సమస్యలకు కారణమయ్యాయి. అదే విజయము. అది మళ్ళీ పునరావృతం చేయవచ్చు, కానీ అది కేవలం మనం కొత్త వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ రీలాంచ్లో మరోవైపు కూడా ఉంది. మనం దాన్ని అమలు చేయాలి. అది పాత మోడల్లో జరిగిన తప్పులు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఉత్పత్తులు మరియు సేవలు పనిచేయలేదు, అవి ఉద్దేశించిన విధంగా పనిచేయలేదు అని చెప్పడం అవసరం కాదు. ఎందుకంటే అవి పనిచేశాయి. మనం వాటిని చూసాం. మనం వాటిని ఉపయోగించాం. కానీ వాటి పునరుద్ధరించిన వెర్షన్తో ఇంకేదైనా దిశగా వెళ్ళలేం. అది కొత్తదిగా ఉండాలి. అది విజయవంతంగా ఉండాలంటే తప్పనిసరిగా రీలాంచ్ చేయాలి. కాబట్టి రీలాంచ్ చేయడానికి చాలా విభిన్న అంశాలను కలిపి అమలు చేయాలి. ఇది ఒక్క రాత్రిలోనే జరగదు. ఇక్కడే కంపెనీలు రీబ్రాండింగ్ గురించి ఆలోచించేటప్పుడు వారు ఎందుకు రీలాంచ్ చేయాలి అనే విషయాన్ని పరిశీలిస్తారు. వారు ఎందుకు చేయాలో ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవే మీరు చేయాలనుకునే రకమైన ప్రమాణాలు. ఇది ఒక సాధారణ ఫేస్ లిఫ్ట్ కంటే ఎక్కువ. ఇది విజువల్ ఐడెంటిటీ, సందేశాలు, కస్టమర్ అనుభవాలు వంటి ప్రధాన బ్రాండ్ అంశాలను పూర్తిగా పునఃపరిశీలించడాన్ని కలిగి ఉంటుంది.
ఇప్పుడు మనందరం OnPassive బ్రాండ్ను సరిగ్గా పొందామని అంగీకరిస్తామని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా మనల్ని ప్రతిబింబించేలా ఉండేది. అది ప్రత్యేకమైనదిగా ఉండేది. అది మనం గుర్తించగలిగినదిగా ఉండేది. మీరు రీబ్రాండింగ్ చేస్తున్నప్పుడు తప్పకుండా సరిగ్గా చేయాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటి. మీ కొత్త బ్రాండ్కు ఉన్న లోగో, గుర్తు లేదా పేరు గుర్తించదగనదిగా ఉండాలి. దీనితో మనం ఏమీ అర్థం చేసుకుంటున్నాం? మీరు మెక్డొనాల్డ్స్ అని చెప్పగానే మీరు వెంటనే ఏమి గుర్తు చేసుకుంటారు? మీకు తెలుసు, ఆ పెద్ద ఏం గుర్తు. మీరు గూగుల్ అని చెప్పినా అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు ఎక్స్ అని చూసినా అది ఏమిటో మీకు తెలుసు. ఈ పెద్ద బ్రాండ్స్ అన్నీ నైకీ, అడిడాస్, వీటికి వాటి లోగోలు, పేర్లు చాలా గుర్తించదగనవిగా ఉంటాయి. రీబ్రాండింగ్లో భాగంగా ప్రజలు వెంటనే గుర్తించేలా ఒక గుర్తింపు ఉండాలి. అలాగే ఆ గుర్తింపు వెనుక ఉన్న సందేశం కూడా చాలా ముఖ్యమైనది మరియు స్పష్టంగా అందులో కస్టమర్ అనుభవం కూడా. మనందరం కూడా అంగీకరిస్తామని నేను అనుకుంటున్నాను. ఇది ఒక విషయం. ఇది గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుందని నాకు నిశ్చయంగా తెలుసు. కస్టమర్ అనుభవం మరియు మా కొత్త వ్యాపారంలో ఉన్న కస్టమర్ను పాతదానికంటే చాలా మెరుగ్గా చూసుకుంటారు. కంపెనీలు రీబ్రాండ్ చేయడానికి ఇవి భాగం మరియు అవసరమైనవి. మన పరిస్థితుల్లో స్పష్టంగా ఏదో తీవ్రమైన తప్పు జరిగింది కాబట్టి పాతదాన్ని పక్కన పెట్టి ఏం తప్పు జరిగిందో నేర్చుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడం సరికదా? తమ వ్యాపార రంగంలో ఎన్నో విఫలమైన అనుభవాలు ఎదుర్కొన్న ఇప్పటికీ చాలా విజయవంతంగా ఉన్న కొంతమంది వ్యక్తులను నేను ఉదహరిస్తాను. ఎలాన్ మస్క్ కదా? ఈ వ్యక్తికి నేను తెలిసిన ఏ ఇతర వ్యాపారవేత్త కన్నా ఎక్కువ ఆటుపోట్లు, ఎక్కువ వైఫల్యాలు ఎదురయ్యాయి. అయితే నా ప్రశ్న ఏమిటంటే, అతను ఎందుకు ఈ గ్రహంలోనే అత్యంత ధనవంతుడు? కారణం ఏమిటంటే అతను హద్దులను దాటి ముందుకు పోతాడు. ప్రపంచం అసాధ్యమని చెప్పిన విషయాలను అతను సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులు అసాధ్యమని భావించే వాటిని తాను సాధించగలడని నిరూపించుకోవడం అతని లక్ష్యంగా చేసుకుంటాడు. అందుకే అతను ఇంత విజయవంతుడయ్యాడు. కానీ దీనికి ప్రతికూలంగా ఆ వైఫల్యాలు కూడా వస్తాయి. గత వారం కూడా అతనికి ఒకటి ఎదురైంది. అతనికి ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి, ఇంకా మరెన్నో ఉన్నాయి. కానీ అతను సరిగ్గా చేయగలిగినప్పుడు అప్పుడే పెద్ద డబ్బు రావడం మొదలవుతుంది. అందుకే అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత అతను విజయాన్ని సాధించాడు. కానీ ఇది అంత కొత్తగా, విప్లవాత్మకంగా, ఇతరుల కంటే చాలా ముందుగా ఉండటంతో ఇంకెవరూ చేయలేరు. అందుకే వాళ్ళు ఆ సదుపాయాల కోసం ఎలాన్ దగ్గరకు వెళ్తారు. స్టార్లింగ్ తో అతను చేసిన దాన్ని చూడండి. హెవీ లిఫ్ట్ రాకెట్లతో అతను చేసిన దాన్ని చూడండి. టెస్లాతో అతను చేసిన దాన్ని చూడండి. పేపాల్ తో అతను చేసిన దాన్ని చూడండి. ఈ అన్ని విషయాలు అతను విజయవంతమైన వ్యాపారవేత్త అని సూచిస్తున్నాయి. వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో అతను చేసిన తప్పులు ఏమిటన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం అది విజయవంతంగా ఉండేలా చూసుకోవడమే. అతను తనను తాను మళ్ళీ బ్రాండింగ్ చేసుకున్నాడు. అతను ట్విట్టర్ను కొనుగోలు చేశాడు, కొంతకాలం నడిపాడు, తర్వాత దాన్ని మళ్ళీ బ్రాండింగ్ చేశాడు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఎక్స్. ఇది ట్విట్టర్కు చాలా సమానంగా ఉంది, కానీ ఇంకా రీబ్రాండింగ్నే. అది ఉన్నదాన్ని మళ్ళీ ప్రారంభించడం అంటే ఆ ఉత్పత్తిని మళ్ళీ లాంచ్ చేయడం. మనతో పాటులో కూడా మనం ముందుకు సాగుతున్నది మళ్ళీ రీలాంచ్ చేయబోయే దిశగా. దీనిలో మనం పూర్తిగా కొత్త విషయాలను చేర్చబోతున్నాం. మనం ఇప్పటివరకు చూడని విషయాలు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇది మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉండబోతోంది.
దీనిలో భాగంగా వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. ఒక కీ మార్పుల వెనుక ఉన్న కారణాన్ని మరియు అవి కంపెనీ లక్ష్యాలకు ఎలా అనుసంధానమవుతున్నాయో స్పష్టంగా వివరించే ప్రణాళిక అవసరం. ఇప్పుడు మనం కాస్త ఆ విషయాన్ని మాత్రమే ఆలోచిద్దాం. ఈలో వ్యూహాత్మక అంశం వస్తోంది. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మనం ఇలా చేస్తున్నాం ఎందుకంటే మన వ్యాపారంలో మనల్ని కింద పడేయడానికి చాలా ప్రయత్నించిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు మన డబ్బును దొంగిలిస్తున్నారు. వాళ్ళు మన కష్టపడి చేసిన పనిని నాశనం చేస్తున్నారు. మనమందరం సాధించాలనుకున్న దారిని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, దానికి ఒక కారణం ఏమిటంటే వాళ్ళు ఆ కంపెనీ లక్ష్యాలతో సరిపోలలేదు. మనలో చాలా మంది ఒకే మాటలు చెప్పాం. మనకుతో సంబంధం లేని పనులు ఎందుకు చేస్తున్నాం? మనమంతా ఒకే దిశలో కాకుండా వేరే దారిలో ఎందుకు వెళ్తున్నాం? అది ఓన్ పాసివ్ కాదు. అది మన కంపెనీ లక్ష్యాల్లో భాగం కాదు. కాబట్టి ఈ రీలాంచ్‌లో భాగంగా ఈ కొత్త వ్యాపారం ద్వారా మనం మళ్ళీ కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి ఇది మనను మళ్ళీ సరైన దారిలోకి తీసుకెళ్లడానికే. మనమందరం సాధించాలనుకుంటున్న ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉండడానికే ఇది అంతా రీలాంచ్ అవసరాల్లో భాగంగా వచ్చే వ్యూహాత్మక ప్రణాళికలో భాగమే. బ్రాండ్ ఐడెంటిటీ ఇంకొకటి. తరచుగా లోగోలు, రంగులు, ఫాంట్లు వంటి విజువల్ అంశాలను నవీకరించడం కూడా ఇందులో ఉంటుంది. కొత్తగా ఒక బ్రాండ్ పేరు ఉండొచ్చు. నాకు తెలియదు. రిస్కీ కూడా తెలియదు. ఒక వ్యక్తికి మాత్రమే తెలుసు. అతను అస్ముఫర్. కానీ ఉంటే నాకు ఆశ్చర్యం లేదు. కొత్త లోగో ఉంటే కూడా నాకు ఆశ్చర్యం లేదు. కొత్త రంగుల పథకం ఉంటే కూడా నాకు ఆశ్చర్యం లేదు. దీనికి సంబంధించిన ప్రతిదీ పూర్తిగా కొత్తగా ఉంటే కూడా నాకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం సాధించాలనుకుంటున్న దానికి ఇది పూర్తిగా కొత్త రీతిలో రీలాంచ్ అవుతోంది. ఈ కొత్త వ్యాపారంలో ఓన్ పాసివ్ యొక్క ప్రధాన విలువలు అదే ఉంటాయా? ఖచ్చితంగా. మనకు ఉన్న ఆ ప్రధాన విలువలు కొంతవరకు మనం దారి తప్పిన వాటిని ఈ కొత్త వ్యాపారంలో తప్పకుండా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనందరం కలిసి మానవాళిని, సమాజాన్ని సహాయపడటానికి, మార్పు తీసుకురావడానికి, మెరుగైన విలువను అందించడానికి చేయగలిగినదే అసలు ఉద్దేశ్యం. ఇవి అన్నీ కలిపి మన ముఖ్యమైన విలువలు అవే. భవిష్యత్తులో మనం మన వ్యాపార నిర్వచనాన్ని మనందరం కలిపి ఒక సులభమైన వాక్యంలో చెప్పగలిగితే నేను ఆశ్చర్యపోను. ఇవి నాకు నిజంగా ఉత్సాహాన్ని కలిగించే విషయాలు. ఎందుకంటే మనకు దారితీసే వ్యక్తి ఉన్నాడు. ఆయన వాటిని నిజం చేయబోతున్నారని నాకు తెలుసు. అతను మన ఎలోన్ మస్క్. ఆయన మన పిచ్చి ప్రొఫెసర్. ఎవ్వరూ ప్రయత్నించని పనులను సాధించేందుకు తనను తాను ప్రమాదంలోకి నెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మీరు ఆయన మాట్లాడే విషయాలు వింటే అవి అసలు అర్థం కానివిగా అనిపించవచ్చు. కానీ ఆయనకు మాత్రం అవన్నీ పూర్తిగా అర్థమవుతాయి. వ్యాపార పరంగా మనం ఇంటర్నెట్లో చేసే పనుల పరిమితులను ఆయన విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత నిబంధనలను విప్లవాత్మకంగా మార్చడం, అస్థిరపరచడం, భంగపరిచేలా చేయడం ఆయన లక్ష్యం. ఇదే అసలు తేడాను తీసుకురాబోతుంది. మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా? ఎందుకంటే మీరు దీని భాగం కాబోతున్నారు. మరియు మీరు ప్రతికూలతతో మరియు అది సాధ్యం కాదని చెప్పే వ్యక్తులతో ఊగిపోతుంటే ఎలోన్ మస్క్ తన జీవితాంతం అలాగే ఉన్నాడని మీరు అనుకోలేదా? ఆయన ఎప్పుడూ ఆ నెగటివిటీ అడ్డంకిని ఎదుర్కోలేదని మీరు అనుకుంటున్నారా? అయితే ఆయన ఏమి చేస్తారు? ఆయన తిరిగి వాళ్ళను నేరుగా చూస్తూ మీరు నన్ను గమనించండి అని అంటారు. మన సీఈఓ కూడా ఇదే పని చేస్తున్నారని మీరు అనుకోవడం లేదా? ఈ కొత్త వ్యాపారాన్ని నిర్మించడంలో ఎలాన్ మస్క్ చేసిన దానిని మన సీఈఓ కూడా అదే విధంగా చేస్తున్నారు.
మనం బ్రాండ్ సందేశాన్ని మరియు అది మార్కెట్లో ఎలా స్థాపించబడిందో తిరిగి నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఇది మన కొత్త వ్యాపారంలో విజయం సాధించడానికి కీలకం. మనం ఎవరు, మనం ఏమి చేస్తున్నామో మన కస్టమర్లకు స్పష్టంగా చెప్పాలి. గమనించండి, కస్టమర్లు ఇప్పుడు తమ విలువలకు అనుగుణంగా ఉన్న ప్రాముఖ్యమైన వస్తువులకు ఎక్కువగా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. మనం ఈ పని ప్రతిరోజు చేస్తుంటాం. నేను కూడా చేస్తాను. నేను నా కూరగాయలను స్థానిక ఫార్మ్ షాప్ నుండి కొనుగోలు చేస్తాను, ఎందుకంటే అవి తాజా, సేంద్రియంగా ఉంటాయని నాకు తెలుసు. అవి నా వంటలో నేను కోరుకునే విలువలకు అనుగుణంగా ఉండే వనరుల నుండి వస్తున్నాయని నాకు తెలుసు. అందుకే నేను కొంచెం ఎక్కువ చెల్లిస్తాను. ప్రజలు ఎప్పుడూ ఉత్పత్తులు లేదా సేవలు కొనుగోలు చేసే విషయంలో ఇదే చేస్తారు. అది వారి వ్యక్తిగత నమ్మకాలతో సరిపోతే వారు కొంచెం ఎక్కువ చెల్లించడానికి సంతోషంగా ఉంటారు. ఇందుకే ఈ రోజుల్లో మార్కెట్లో ఆ సందేశాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. వినియోగదారుల అనుభవాలు. ఒక కొత్త ప్రారంభంలో మీరు మొత్తం వినియోగదారుల అనుభవాలను మెరుగుపర్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే మనం ఓన్ పాసివ్ ఎకోసిస్టమ్, కస్టమర్ సర్వీసులు మొదలైన వాటి నుండి చాలా పాఠాలు నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. ఇవే కొత్త వ్యాపారంలో మనం చూడబోయే ప్రధాన అంశాలు. అంటే వినియోగదారుల అనుభవం, లక్ష్య ప్రేక్షకులు, లక్ష్య మార్కెట్ను మరియు దాని అవసరాలను అర్థం చేసుకోవడం విజయవంతమైన రీలాంచ్కు అత్యంత అవసరం. నాకు అనిపిస్తోంది మనం ఈ విషయంలో దాదాపు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని. వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో మనకు తెలుసు. వారి అవసరాలకు మేమే సౌకర్యదాతలు. ఏమన్నారు గుర్తుందా? వారికి కావాలంటే మేము దాన్ని నిర్మిస్తాం, తయారు చేస్తాం. మన ఉత్పత్తులు, సేవల విషయంలో వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో మనకు తెలుసు. మేము అత్యుత్తమమైన, విప్లవాత్మకమైన, తక్కువ ధరలో మెరుగైన విలువను అందించడాన్ని ఖచ్చితంగా చూసుకుంటాము. ఇది మళ్ళీ మన కొత్త వ్యాపారం గురించి ఉన్న దానితో అనుసంధానంగా ఉంటుంది. మరియు చివరిది, రీలాంచ్ కోసం ఈ మార్పులను ప్రకటించడానికి మరియు ప్రచారం చేయడానికి సమగ్రమైన మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ ప్లాన్ అవసరం. మనము ముందుకు సాగడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుందని చూస్తే నాకు ఆశ్చర్యం లేదు. మనం పెద్ద మార్కెటింగ్ ప్రచారాన్ని ఏదైనా రూపంలో లేకపోతే నాకు నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. అది మన కొత్త పేరును ఉంటే బాగా ప్రచారం చేయడంలో సహాయపడుతుంది. రీలాంచ్ సమయంలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. అందువల్ల సంక్షిప్తంగా చెప్పాలంటే, మనం తదుపరి దశలో వెళ్ళబోయే కొత్త భాగాన్ని ఒక కారణం కోసం చేశారు. అది అవసరం కాబట్టే చేశారు. సాంకేతికత ముందుకు వెళ్ళింది కాబట్టి మన ఉత్పత్తులు లేదా సేవలను కూడా మనం ఉన్న స్థితి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం సరికదా అనిపిస్తుంది. దీనికి వెనుక ఉన్న సిద్ధాంతాన్ని చూస్తే కూడా ఇది అర్థవంతంగా ఉంటుంది. కానీ అంతకంటే ముఖ్యంగా నేను నమ్ముతున్నాను మనం వెళ్ళబోయే దిశ మనం ఉన్న స్థితి కంటే మెరుగ్గా ఉంటుంది. మార్పు అనివార్యం. మనమది స్వీకరించాలి, దానితో ముందుకు సాగాలి. మళ్ళీ ఆయన మనకు ఇవ్వబోయే దానిపై మీరు చాలా చాలా ఉత్సాహంగా ఉండాలి. కొత్త దిశ రా రా అష్మఫరా, ఆ కొత్త దిశను తీసుకురా. మేమంతా దానిపై ఉత్సాహంగా ఉన్నాం. పాత దిశ గురించి చెప్పాలంటే వినండి, నా కారు బాగా నడవడం లేదు. అది 10 సంవత్సరాల పాతది. నేను ఏమి చేశాను? నేను కొత్త దిశలోకి వెళ్లి కొత్త ట్రక్ కొనుగోలు చేశాను. అదే విధమైన ఆలోచన. ఏదైనా పాడైపోతే దాన్ని మీరు సరిచేస్తారు.
మీరు ముందుకు సాగుతుంటే ఏదైనా పాడైతే మీరు దాన్ని సరిచేస్తూనే ఉంటారు. మీ దారిలో వస్తున్న ప్రతిదీ ఇక్కడ అక్కడ పాడైతే మీరు ఏమి చేస్తారు? అక్కడ కూర్చుని ఏడుస్తారా? మీరు దానికి ఏదో చేయబోతున్నారు. అష్మఫారా నరకాన్ని ఎదుర్కొని తిరిగి వచ్చారు. మన కోసం ఒక వాహనం నిర్మించారు. మన కోసం ఒక వ్యాపారం నిర్మించారు. నేను ప్రతిరోజు మాట్లాడగలిగే, నన్ను పూర్తిగా ఉత్తేజపరిచే, అలాగే రెడ్ మార్టీ ఇంకా దీనిపై మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే దాన్ని నిర్మించారు. మేము ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఆయన చేస్తున్న పనిపై మాకు నమ్మకం ఉంది. సరేనా? మేము ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఆయన చేస్తున్న దాన్ని అర్థం చేసుకున్నాం. మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే మెరుగైన జీవితం కోరుకుంటున్నారు. మీరు అందరూ ఇక్కడ ఉన్నారు ఎందుకంటే మనం ప్రపంచం మారాలని కోరుకుంటున్నాం. మేము ప్రపంచాన్ని మార్చబోయే ఒక కంపెనీ. ఎవరు ఏమన్నా నాకు పట్టదు. మీరు దీనిపై నెగెటివ్ గా ఉన్నారు అంటే నేను మీకు చెప్పేది అదే. ఈ కంపెనీ అష్మఫారా పెద్ద మనసు, గొప్ప వ్యక్తులు. మరియు ఊహించండి ఏమైందో. మేము దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నాం. మేము దీన్ని మన జీవితాల కంటే ముందుకు తీసుకెళ్తాం. ఇది మీ పిల్లలు, మీ మనవలు, మీ మునిమనవల కోసం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మరియు ఎవరు మీను మరియు మీ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ప్రపంచంలో ఎవరు అష్మఫారాను ఎప్పటికీ మర్చిపోరు. మేము దీని భాగమై ఉన్నామని నేను చెప్పగలను. నాకు ఆనందంగా ఉంది. రెడ్ రాడ్ ఫోర్డ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు స్నేహిత. దీని ఎంతో అభినందిస్తున్నాను.